శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది, ఈ నెల కూడా. అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను. వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను. ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి. లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే, ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా. ఉదాహరణకు మామూలుగా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము, ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది. ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. అవి పాటించు చూడండి, మీకే తెలుస్తుంది. మొదటగా మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి, అనుకూలవంతముగా ఉన్నది. కాబట్టి మీకు మేలు జరుగుతుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. అయితే యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందడము, అంటే అన్ని విషయాల్లోనూ కాదు, 1-2 చోట్ల ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండినా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. మీరు చేసేటువంటి పనుల్లో ఇంకా మీ జీవితము ముందుకు నడవాలి అనేటువంటి భావనతో కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పరచుకొని అడుగు ముందుకు వేయాలి అనేటువంటి తపనతో ఆలోచనలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకోవటము కూడా జరుగుతుంది గాక. అయితే గతములో చేసినటువంటి పని ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అనేటువంటిది కూడా కలిగే పరిస్థితి ఉన్నది. అయితే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తాయి, నష్టాలు ఏమి వస్తాయి అని అనుకోవడానికి లేదు, కానీ మందకొడిగా సాగుతాయి. కొంచెం నెమ్మదిగా అనుకూలవంతముగానే మీరు పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తులలో చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఎటువంటి వ్యాపారమైనా బిజినెస్సే కదా, ఏ బిజినెస్ అయినా ఒకటే, అంతే. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు. ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి ఉండవచ్చును. దానికి కొంత ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండేదాని వలన చిన్నపాటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవి తొలగించుకోవాలి అనంటే నవగ్రహ ఆరాధన అనేటువంటిది సహజమే, చేసుకోమని చెప్తాం. పరిహారాలు లాస్ట్లో చెప్తాను. అయితే నవగ్రహాలను అయితే ఆరాధించాలి అనేటువంటిది ఒక రకంగా మంచిది. ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా ఉంటుంది మీకు, కానీ శ్రమకు తగినటువంటి ఫలితము నాకు రాలేదే అనేటువంటి భావనలో ఉంటారు. గతములో కొంత చిన్న తప్పిదము చేసుకున్న దానికి కాస్త వడ్డీతో సహా మూల్యము చెల్లించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును అనేది కూడా తెలుస్తూ ఉన్నది. భూపరమైనటువంటివి, కోర్టు పరమైనటువంటివి, ఏదైనా చిన్న సమస్య అనేటువంటిది మీ మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేస్తే దాన్ని తప్పించుకునేటువంటి అవకాశము కూడా లేకపోలేదు. ఏదైనా మీ మిత్రుల ద్వారా, మీ శ్రేయోభిలాషుల ద్వారా మీకు రెగ్యులర్గా ఎవరైతే అడుగుతారో, ఏదైనా మీకు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళను అడిగి పూర్తి వివరాలు చూసుకొని ముందు అడుగు వేయండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. ఇంకా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు
చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి, జాగ్రత్త పడండి. ఇంకా ఈ మాసం అంతా కూడా మీకు మేలు జరగాలి అని అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేస్తే మేలు అని గనక అనుకుంటే మీరు చేయవలసినటువంటిదల్లా 1.25 కిలో కందిపప్పు అనేటువంటిది దానము చేయండి. అమ్మవారి గుళ్ళో ఉండేటువంటి పూజారికి ఇవ్వండి. అది కూడా ఎర్రటి వస్త్రముతో సహా చెయ్యండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి. అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి. ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆ పని శ్రీకారం అవుతుంది. మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు. అయిన వాళ్ళల్లోనూ దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది ఫలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా. అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరముగా సమయానికి తినడం, సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి. ధనపరముగా వ్యాపారపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు, వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది. శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది. కానీ విజయం డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి, పని కోసం చెయ్యాలి, పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు. మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి, అనుకూలిస్తుంది. అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైనన్ని సార్లు తులసిమాల సమర్పించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.